హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు ఇంట్లో ఫైబర్ ప్రోటీన్ రిచ్ లడ్డు హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. సో 1 కప్ తెల్ల నువ్వులు అండి. తెల్ల నువ్వులు తీసుకొని పాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో తర్వాత నువ్వుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, లోయర్ బీపీని కంట్రోల్ చేస్తుంది, హెల్తీ బోన్స్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, పీరియడ్స్ని రెగ్యులేట్ చేస్తుంది, లోయర్ కొలెస్ట్రాల్, బ్లడ్ సెల్ ఫార్మేషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బాగా బూస్ట్ చేస్తుంది. సో చూసారు కదండి, నువ్వులు బాగా వేగిపోయినాయి. సో అవి మనకి తెలుస్తుంది, మంచి అరోమా వస్తుంది నువ్వులు వేగంగానే. లేదంటే అలా తెలియకపోతే కొంచెం తీసి నోట్లో వేసుకుంటే తెలుస్తుందండి. సో అయిపోయిన తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ తర్వాత 1 కప్ పల్లీస్ అండి. పల్లీస్ తీసుకున్నాను నేను 1 కప్పు. సో పల్లీస్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పల్లీల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, విటమిన్ ఈ ఉంటుంది, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అండ్ ఇది అగెయిన్స్ట్ హార్ట్ డిజీజ్కి బాగా ప్రొటెక్ట్ చేస్తుందండి. హై ఫైబర్ కూడా పల్లీల్లో. అండ్ పల్లీలు కూడా బాగా రోస్ట్ అయిపోయినాయి కదండి. సో దీన్ని కూడా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దెన్ 2 స్పూన్స్ ఆల్మండ్స్ తీసుకుంటున్నానండి. ఆల్మండ్స్ అండ్ 2 స్పూన్స్ క్యాష్యూ నట్స్ అండి. క్యాష్యూ తీసుకుంటున్నాను. అండ్ ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్లో కూడా లోయర్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి, బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది, బీపీ తగ్గిస్తుంది, అండ్ వెయిట్ని రెడ్యూస్ చేస్తుంది, రిచ్ న్యూట్రియన్స్ ఉంటాయండి. అండ్ బోన్ హెల్త్కి సపోర్ట్ చేస్తాయి క్యాష్యూస్. ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి, వెయిట్ని మేనేజ్ చేస్తాయి. సో బ్రెయిన్ ఫంక్షన్కి కూడా చాలా ఇంప్రూవ్ చేస్తాయండి. హెల్తీ స్కిన్ని కూడా ప్రమోట్ చేస్తాయి. సో ఇవి కూడా బాగా రోస్ట్ అయిపోయినాయి కదండి. సో ఇవి కూడా నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం చల్లారాలండి, రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు. పల్లీలు కూడా చల్లారిపోయినాయండి. చల్లారిపోయిన తర్వాత అవి మొత్తం అంత నీట్గా పొట్టు తీసి పెట్టేసుకున్నాను. తర్వాత నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు ఇవి కూడా బాగా చల్లారిపోయినాయి. సో ఇవి కూడా నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అండ్ పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలండి ఒక 2-3 మినిట్స్. మరి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా కచ్చాపచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి స్పూన్తో మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. కింద ఏమైనా ఇంకా బాదం పప్పు కానీ పల్లీలు కానీ ఏమైనా ఉంటే పలుకులు అవన్నీ తీసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, నాకు ఇక్కడ ఏమీ లేవు, అంత బాగా గ్రైండ్ అయిపోయింది చక్కగా. సో ఇందులో నేను బెల్లం యాడ్ చేసేసుకుంటున్నాను. 1 ఫుల్ కప్ బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. సో బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కింద నుంచి పైకి. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, మొత్తం బెల్లం పౌడర్ అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీతో స్పూన్తో బాగా మిక్స్ చేసుకుని ముక్కలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని ఏమైనా ఉంటే మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. సో అయిపోయింది కాబట్టి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. సో బెల్లంని కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తుంది, లివర్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, అండ్ మెన్స్ట్రల్ పెయిన్ని ఈజీ చేస్తుంది, అండ్ అలానే ఆర్బీసీ రెగ్యులేట్ చేస్తుందండి. సో బెల్లం కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలా మొత్తం అంతా పౌడర్ని బాగా కలిపేసుకుని దాన్ని ఇప్పుడు ఉండలు చేసేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు నెయ్యి అవసరమైతే ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో నాకు గీ యూస్ చేయకుండానే లడ్డు అయిపోయిందండి. సో దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు, ఈజీగా 15 డేస్ పాటు ఉంటుంది నిల్వ. అండ్ పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.